నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినా కరెంటు కోతలు ఆగలేదని ఆగ్రహం పెరుగుతున్న ఎండల దృష్ట్యా నగర ప్రజలకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన మంగళగిరి కమిషనర్ నిర్మల్ కుమార్ రాష్ట్రంలో రోజురోజుకి మండిపోతున్న ఎండలు రాబోయే 2-3 రోజుల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయని సూచించిన రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. వివరాల్లోకి వెళ్తే ఈ ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినా కరెంటు కోతలు ఆగలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికి మాలిన మంత్రులు ఉన్నంతకాలం పరిశ్రమలు రావని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలు తీర్చి అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యువనేత నారా లోకేష్ తాడేపల్లిలోని పూజిత అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులకు అడ్డగోలు సంపాదనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదని ఆరోపించారు. పరిశ్రమలు ఎప్పుడు తెస్తారని మంత్రిని అడిగితే కోడుగుడ్డు కథలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇటువంటి పనికి మాలిన మంత్రులుంటే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఆనాడు 5,000 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు కడతానంటే అంత భూమి ఎందుకన్నారు. విజన్ 2020 అని అంటే ఎగతాళి చేశారన్నారు. ఈ రోజు ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాద్ అభివృద్ధి అంటే చంద్రబాబులా విజన్ ఉండాలని మాట్లాడుకునే విధంగా అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అయినా కరెంటు కోతలు తప్పడం లేదని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచకుండా నిరంతర విద్యుత్ అందించామని స్పష్టం చేశారు. కనీసం కరెంటు కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వాన్ని చూసి పరిశ్రమలు రాష్ట్రానికి ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వం 25,000 కోట్ల బకాయిలు చేసి ప్రజలపై భారాన్ని మోపిన ఈ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం నేర్పాలన్నారు. ఒక్క అవకాశం మన మాయ మాటలో అందరం పడిపోయి ఏకంగా ఈరోజు మోసపోయాం. ఒక ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకునే మొదటి నిర్ణయం అభివృద్ధి కానీ సంక్షేమం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. ప్రజావేదికకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అక్కడ కాదు, ఆయన ఇంటి పక్కన పెట్టుకోవాలంటే అది విప్పు తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు పోతుంది, ఫౌండేషన్ అయి పోతుంది తప్ప మిగతా బిల్డింగ్ కానీ దాంట్లోనే ఏసీలు కానీ సీసీటీవీలు కానీ అన్ని విప్పు తీసుకెళ్లి ఆయన ఇంటి పక్కన పెట్టచ్చు. కానీ అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి మొత్తం కూల్చేసి వెళ్ళిపోతారు. ఇప్పటికీ అట్లానే ఉంది, కూల్చేసిన డెబ్రి అట్లానే ఉంటుంది. ఇంకా ఏకంగా విశాఖపట్నంలో వచ్చి ఒక్క పని చేశాడు తల్లి, అది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం ఇల్లు కట్టుకున్నాడు. ఋషికొండ గుండు కొట్టేశాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తెలుసా? కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఆంధ్ర రాష్ట్రం నోటీస్ జారీ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానికి సమాధానం ఇచ్చింది. మొదటిది 200 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలంట మనం. కానీ గత 5 సంవత్సరాలుగా మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఎక్కడ కానీ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, ఇట్లా ఒక మీటింగ్ లో అపర్ణలో నేను మీటింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఎమ్మెల్యే గారు ఏకంగా వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్ బ్లాకులతో మీటింగ్ పెడుతూ మంగళగిరికి కంపెనీలు రావని తేల్చి చెప్పేశారు. ఐటీ కంపెనీలు రావని తేల్చి చెప్పేశారు. అసలు పెట్టుబడులే రావంటే ఇక్కడ అంటే ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ కాంటినెంటల్ కాఫీ ఎలా వచ్చింది, కోకోకోలా ఫ్యాక్టరీ ఎలా వచ్చింది? ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆటోనగర్కి, మంగళగిరిలో ఆటోనగర్కి అనేక ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఫస్ట్ డేటా సెంటర్ ఆటోనగర్కి వచ్చింది. పెరుగుతున్న ఎండల దృష్ట్యా నగరంలో ప్రజలకు వారి దాహార్తి తీర్చడానికి చలివేంద్రాల ఏర్పాటును పూర్తి చేయాలని నగర కమిషనర్ నిర్మల్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో చలివేంద్రాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపుపై నగర పాలక సంస్థ, ఎస్సీ, ఇంజనీరింగ్ అధికారులకు ఆయన తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున నగరంలోని ప్రధాన కేంద్రాల్లో జనసంద్రం అధికంగా ఉండే ప్రాంతాల్లో నగరపాలక సంస్థ తరపున సుమారు 43 ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయటకు ప్రతిపాదించటకు ఏర్పాట్లు జరిగిందని అన్నారు. మిగిలినవి త్వరగా పూర్తి చేయాలని ఎస్ఈని ఆదేశించారు. నగరానికి ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు చేస్తారని వారికి త్రాగునీరు అందించడానికి చలివేంద్రాలు ఆవశ్యకమని తెలియజేశారు. ఏఈల వారీగా ఎన్ని చలివేంద్రాలు ఏర్పాటు అవసరం, వాటి ప్రతిపాదనలు పరిశీలించి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చలివేంద్రాల్లో నిర్దేశిత సమయం వరకు త్రాగునీరు అందించేందుకు తగిన సిబ్బందిని కేటాయిస్తూ తదుపరి ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్ఈ డిఈలను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వడగాలులతో అధిక వేడి పెరుగుతోంది. ఉత్తర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లోనూ వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరిపోవడంతో తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కడప జిల్లా వేమనపురంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, పల్నాడు జిల్లా దుర్గిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రకాశంలో 41 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా కోటవరుట్లలో 40.8, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 40.21 డిగ్రీల నమోదు అయింది. మన్యం జిల్లా విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలతో పాటు పల్నాడు, ఎన్టీఆర్, కాకినాడ, పార్వతీపురం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో వేడి తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ప్రజలెవరూ బయటకెళ్లొద్దని సూచించింది. తీవ్రమైన వేడి గాలులకు వడదెబ్బ తగిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు ఈ నెల 6వ తేదీన ప్రకాశం బ్యారేజీ నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవస్ కాలువల ద్వారా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు, బకింగ్హామ్ కాలువ ద్వారా గుంటూరు, బాపట్ల జిల్లాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలియజేశారు. అలాగే నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఈ నెల 8 నుండి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా వివిధ తాగునీటి చెరువులను నింపేందుకు ప్రకాశం బ్యారేజీ మరియు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసే నీటిని శివారు ప్రాంతాల వరకు సక్రమంగా చేరి ఆయా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులను సీఎస్ ఆదేశించారు. తాగునీటి చెరువులు నింపేందుకు కాలువల ద్వారా విడుదల చేసే నీటిని చేపలు, రొయ్యలు, చెరువులు తదితర తాగునీటేతర అవసరాలకై కాలువలపై ఇంజన్లు, మోటార్లు వేసి అక్రమంగా నీటిని మళ్లించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇందుకై కాలువల వెంబడి గట్టి నిఘాను ఏర్పాటు చేసి సకాలంలో చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసే విధానాన్ని కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆర్డబ్ల్యూఎస్ తదితర విభాగాల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. సాహిత్య ప్రపంచానికి మరో కొత్త స్ఫూర్తిని ఇచ్చే విధంగా అబ్దుల్ రజా హుస్సేన్ రచించిన స్ఫూర్తి ప్రదాతలు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని గుత్తికొండ ధనుంజయరావు తెలియజేశారు. సాహితీ వనంలో వదిలిపోయిన పువ్వులు తిరిగి గుబాళింపుగా రానున్నాయని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి ఎన్సీసీ రోడ్లోని రేఖా కృష్ణారావు నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సాహితీ కళావేదిక మంగళగిరి కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, రేఖా కృష్ణ అర్జునరావు, మంచా విజయమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో 4వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మంగళగిరి విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల నందు తమ జీవితం ద్వారా సమాజానికి స్ఫూర్తినిచ్చిన 20 మంది మహోన్నత వ్యక్తుల గురించి ప్రముఖ సాహితీ విమర్శకులు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ అబ్దుల్ రజా హుస్సేన్ రూపొందించిన స్ఫూర్తి ప్రదాతలు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మంగళగిరి సాహితీ వేదిక అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంది. సాహితీ వనం మంగళగిరి నగరం. ఈ సాహితీ వనంలో ఈ మధ్యకాలంలో
వడలిపోయిన పువ్వులు మళ్ళీ గుబాలింపుగా రాణిస్తూ ముందుకు వస్తూ ఉన్నాయి. ఎంతో స్వాగతించాల్సిన విషయం ఇది. ఈ సందర్భంలో మిత్రులు రజా హుస్సేన్ గారు స్ఫూర్తి ప్రదాతలు అనేటువంటి పుస్తకం తీసుకురావటం కూడా మంగళగిరి సాహిత్య ప్రపంచానికి మరో కొత్త స్ఫూర్తినిచ్చిన వారు అవుతున్నారు. ఎందుకంటే చింతకింది కనకయ్య లాంటి వ్యక్తుల్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయటం అనేది చిన్న విషయం కాదు. ఆయన నాటిన విత్తనాలు ఇవాళ మహావృక్షాలై విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి. దానికి మూల పురుషుడు చింతకింది కనకయ్య లాంటి వ్యక్తులు. అందుకని అటువంటి వారిని వెలుగులోకి తీసుకురావటం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మన మాస్టర్ గారు మంచిగా విజయమోహన్ రావు గారు చెప్పినట్లు రజా హుస్సేన్ గారు ఇక్కడ చదువుకొని, ఇక్కడ చదువుకున్న వ్యక్తి ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులతో సహచర్యం కలిగినంత స్థాయిలో వెళ్ళినటువంటి వ్యక్తి కవి రజా హుస్సేన్ గారు. మరి ఆయన ఎక్కడో హైదరాబాద్ నగరంలో జీవనం కొనసాగిస్తూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే, ఉన్న ఊరు కన్నతల్లిని మర్చిపోకూడదు, జన్మభూమిని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి తన జన్మభూమిలో సాహితీ మొక్కలు నాటడానికి వస్తున్నాడు. మా మిత్రుడు సుద్దాల అక్షయ్ తేజ ఒక పదం రాశాడు. స్ఫూర్తి ప్రదాతలుగా ఒక టైటిల్ని పెట్టి 20 మంది ఈ సమాజానికి చేసినటువంటి ప్రముఖులు, పెద్దల్ని సమాజానికి పరిచయం చేయడం కోసం ప్రముఖ సాహితీ విమర్శకులు పెద్దలు అబ్దుల్ రజా హుస్సేన్ గారు ఈ పుస్తకాన్ని ఆయన సొంత ఖర్చులతో ఆయనే స్వయంగా రచించి ఆ ప్రముఖుల జీవితాలు సమాజానికి ఏ రకంగా వారు మరణించేంత వరకు సేవలు అందించారో దాంట్లో స్పష్టంగా ఈ సమాజానికి మరి వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ రాబోయేటువంటి తరాలు వారిని గుర్తు చేసుకుంటూ వారి బాటలో నడిపేందుకు మరి ఆవిష్కరణ కోసం రేపు మంగళగిరి సాహిత్య కళావేదిక మరి రంగం సిద్ధమైంది. కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జగన్ ఓటమి భయంతోనే ఏదేదో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన అవినాష్, అప్పిరెడ్డిలతో సహా చంద్రబాబు నివాసం మీదకు వచ్చిన జోగి రమేష్ పై కేసులు, చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోలీసుల సమక్షంలోనే ఓటర్లకు తాయిలాలు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ సరిగ్గా అమలు చేయడం లేదంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య డీసీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని డీసీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మాజీ మంత్రి దేవినేని ఉమా వర్లరామయ్య కోరారు. ఈ మేరకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విజయవాడలోని డీసీపీ క్యాంపు కార్యాలయంలో రాజేంద్రనాథ్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ఘోరంగా, నీచంగా మాట్లాడుతున్నా నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఆ సమాచారం సేకరించడం కష్టమని స్టేట్ క్రైమ్ రికార్డు బ్యూరో నుంచి వివరాలు తెప్పించి ఇవ్వాల్సిందిగా చేశారు. రేపు ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులందరికీ రాష్ట్రంలో వారి మీద ఎక్కడైతే కేసులున్నాయో, ఎక్కడైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే మిమ్మల్ని లెటర్ ఇచ్చిన వెంటనే ఇచ్చేటట్టుగా చూడండి. మొన్న మా వాళ్ళందరూ మిమ్మల్ని అడిగారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా మీకు లేఖ వ్రాశాడు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో మీకు స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంటుంది. మీకు ఆ స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చూచి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ సెక్షన్లో ఉన్నాయి తెలియపరచమని అంటే, వీరు గౌరవ డీజీపీ గారు మీరు అన్ని జిల్లాల ఎస్పీలను అడిగి తీసుకోండి అన్నారు. అంటే 26 జిల్లాలుంటే 26 జిల్లాలకు రాయాలండి. 26 జిల్లాల చుట్టూ తిరగాల.
రేపు నామినేషన్లో 18వ తారీఖు నుంచి నామినేషన్లు వేయాలి. ఆ రికార్డు తయారు చేయాలంటే 4-5 రోజుల ముందు నుంచే రికార్డు తయారు చేసుకోవాలి. అన్ని జిల్లాలు ఎప్పటికి తిరిగి వస్తారు? మీరు చెప్పే దాంట్లో అర్థం లేదు సార్. మీకు స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. ఏ స్టేషన్లో ఏ నేరం జరిగినా 24 గంటల్లో మీకు తెలుస్తుంది. అందులో ఏ రికార్డ్ అవుతాయి కనుక వెంటనే ఇవ్వండి, మా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కూడా ఆయన అడగటం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న చాలా మంది పోలీసులు వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డీజీపీకి వివరించారు. టీడీపీ అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను వీలైనంత త్వరగా ఇస్తామని డీజీపీ తెలిపినట్లు వెల్లడించారు. నందిగామలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ వర్గీయులు హత్యాయత్నం చేస్తే నిందితులపై పోలీసులు తేలికపాటి సెక్షన్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో దాడి జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగితే నిందితుల్లో ఒకరిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని డీజీపీని కోరినట్టు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత మంది పెద్ద తలకాయలకు బదిలీలు తప్పవని వారు హెచ్చరించారు. ప్రతిరోజు కూడా హావభావాలతో పసుపతి అంటున్నాడు, లకలక అంటున్నాడు, బెకబెక అంటున్నాడు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. వ్యక్తిగత దోషంలో పాల్పడుతూ ఉన్నాడు. వ్యక్తిగత ఆ భావదారిద్ర్యం ఏంటంటే ఆ పిఆర్ఓ జీడీవి కృష్ణమోహన్ రాసిస్తాడు అనుకుంటా. ఆ బూతుల పంచాయతీ, ఆ బూతుల మాటలు, ఆ దుర్భాషలు ఇవన్నీ కూడా మరి వీడియో క్లిప్పింగ్స్తో సహా మొత్తం పెన్ డ్రైవ్స్ అన్నీ కూడా సిఇఓ కార్యాలయానికి ఇవ్వటం జరిగింది. అట్లాగే ఈరోజు డీజీపీ గారిని కూడా ఇప్పుడే రామయ్య గారు చెప్పినట్టుగా 2 సంవత్సరాల తర్వాత పార్టీ టీంకి ఇంటర్వ్యూ వచ్చింది. మరి గతంలో పార్టీ కార్యాలయం మీద దాడులు జరిగాయి. ప్రధాన కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి ఇంకా వైసీపీ నాయకులు మొత్తం దాడులు పాల్పడ్డారు. నో అరెస్ట్. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వైసీపీ నాయకుల్ని గోండాలను వేసుకెళ్ళాడు. ఇంతవరకు ఎవరో నో అరెస్ట్. క్యాబినెట్ మంత్రి అయ్యాడు ఆయన. మళ్ళీ మొన్న అక్కడ ఎండవేడిమికి పాపం ఒక వృద్ధురాలు చనిపోతే ఆ శవరాజకీయం కూడా చేసి ఆ శవాన్ని కూడా తీసుకొని మరి కార్యాలయానికి వస్తాం, ఇంటికి వస్తామని కూడా పిచ్చి ప్రలాపనలన్నీ కూడా మంత్రి జోగి రమేష్ మాట్లాడాడు. అంటే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, అట్లాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా మరి వాళ్ళ భాషా సంస్కృతి, బూతుల సంస్కృతి అంతా కూడా. చంద్రబాబును మించిన ఓసరవెల్లిలా షర్మిల మారుతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్లు తీసుకుంటున్నారు. మీ యూటర్న్ల వెనుక మీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి అని నిలదీశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకున్నారని విమర్శించారు. హంతకుడు అంటూ వైఎస్ అవినాష్ రెడ్డిపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిలకు కోర్టుల మీద, వ్యవస్థల మీద నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు. వైఎస్ వివేక హత్యలో జరుగుతున్న రాజకీయాలను కడప ప్రజలు గమనిస్తున్నారన్నారు. షర్మిల ప్రచారం ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధంగా ఉందని, ఈ విషయాన్ని తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకుండా అసలు రాష్ట్రాన్ని విభజించడమే చాలా అన్యాయంగా, అంటే ఒక రాష్ట్రం గాలికి పోతే పోయింది, రాజకీయంగా తనకు ప్రయోజనాలు దక్కితే చాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భావించింది నిజం కాదా? ఆంధ్రప్రదేశ్ మీద ఒక కక్ష గట్టి కుయుక్తులతోటి, కుట్రలతోటి రాష్ట్రాన్ని గాలి కొదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకుండా ఇప్పుడు హోదా జపాన్కి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం, మీరు దాన్ని నెత్తినెక్కించుకోవడం, రాజకీయాల కోసం అటు జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మీరు కూడా ఇవాళ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడారు కదా, ఎందుకు యూటర్న్ తీసుకున్నారు ఇప్పుడు? దాని గురించి మీరు మాట్లాడరా? పబ్లిక్ లోకి వస్తే ఆ విషయాలు మాట్లాడరు. మీరు ఎన్ని విషయాల మీద యూటర్న్ తీసుకున్నారో దాని గురించి మాట్లాడరు. మీరు ప్రజలకు సంజాయిషి చెప్పాల్సినటువంటి చాలా ఉన్నాయి. షర్మిల గారు ఏ విషయానైనా ఆయన యూటర్న్ తీసుకుంటారు. మోడీ గారిని తిడతాడు, మళ్ళీ మోడీ గారిని చంకనెక్కించుకుంటాడు.
ఇవన్నీ కూడా చంద్రబాబుని ఇప్పటిదాకా మాకు తెలిసినటువంటి రాజకీయం, ఊసరవెల్లి రాజకీయం. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? ఇన్ని యూటర్న్లు మీకు అప్పుడే ఏం అవసరం అవుతున్నాయి, ఎందుకు అవసరం అవుతున్నాయి? ప్రజల ముందు దీనికి వివరణ ఇవ్వాలి కదా. ఒక సభలో అన్న దీనికి వివరణ మాట్లాడకుండా హత్య రాజకీయాలు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి మీ బాధలు ఇవి చెప్పుకుంటున్నారు. సరే, మీరు చేసినటువంటి రాజకీయానికి సంజాయిషి కనీసం వివరణ ప్రజల ముందు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఎప్పుడూ అనిపించడం లేదా? 4 మాటలు ఎదురుదాడిగా మాట్లాడేయడం, జగన్ గారి మీద ఉన్నటువంటి కోపము, లేకపోతే రాజకీయంగా ఏమీ దక్కలేదనేటటువంటి బాధ వ్యక్తం చేస్తున్నారు పదే పదే. కానీ మీరు యూటర్న్లు తీసుకోవడం వెనుక ఏంటి రీజన్? కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీరు తిట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ఇప్పుడు న్యాయం చేసింది అనేటటువంటిది మీరు ఎందుకు భావించాల్సి వస్తుంది? ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీని అని ఆ రోజు మీరు మాట్లాడారు. ప్రూఫ్స్ లేకుండా నిరాధారంగా హంతకుడు అనేటటువంటి ముద్రతోటి రాజకీయం చేయడం అంటే ఇది ఎంత పతనమైనటువంటి రాజకీయమో మీకు అర్థం కావడం లేదా? రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. వైసీపీ అరాచక పాలన అంతం కావాలంటే సమిష్టిగా ఏకం కావాలని మహిళలకు పిలుపునిచ్చారు. అందుకు ఓటు అనేదే ఆయుధమని ఆమె తెలియజేశారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా నంద్యాల, కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా నంద్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో ముస్లింలతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అస్సలాం వాలేకుం. నేను రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. మీలో ఒక స్త్రీగా మాత్రమే మీ దగ్గరకు వచ్చాను. మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. మీరు నాకు చెప్పిన ప్రతి సమస్యను నేను చంద్రబాబుకు చెబుతాను. రంజాన్ మాసం మీకు చాలా పవిత్రమైంది. ఈ మాసంలో మీరు అల్లాను తలుచుకుంటూ ఉపవాసంలో ఉంటారు. మీరు కోరుకున్న ప్రతి కోరికను అల్లా తప్పకుండా తీరుస్తారని నేను అనుకుంటున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సూపర్ 6 పథకాలను అమలు చేస్తారు. మీ అందరికీ తెలుసు, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలటలేదు. స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు. నంద్యాల్ అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం. ఒక్క పరిశ్రమ తీసుకురావాలంటే అది చాలా ఈజీ కాదు. దానికి ఆ నాయకుడు చాలా కష్టపడాలి. ఆ నాయకుడిని వాళ్ళు నమ్మాలి. నమ్మిన తర్వాతే వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు. సో మీరందరూ ఇవన్నీ గుర్తుంచుకుని మీ సంతోషం కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించి ఓటేయాలి. ఇంకా మన కార్యకర్తలకు వస్తే ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఈ 5 సంవత్సరాలు చాలా అత్యాచారాలు మీరు ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా. ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి పాలన నమ్మేవారు కాదు. అట్లా హింసలు చేసే వాళ్ళని ఆయన పార్టీ అయినా కూడా ఊరుకునేవారు కాదు. అట్లా చాలా మంది కార్యకర్తలు వాళ్ళు ఈ ప్రభుత్వానికి గురయ్యారు. ఇంకొకసారి ప్రతి కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లేటప్పుడు నేను చాలా ఆలోచించాను. ఒక పక్కన కొంచెం భయం, ఎందుకంటే నా శ్రేయోభిలాషులు అన్నారు వీళ్ళు రాక్షసులు, వీళ్ళు దేనికైనా తెగిస్తారు, నువ్వొక్క లెక్క కాదు అని. ఆ భయంతో నేను అడుగు బయట పెట్టాను. ఎప్పుడు నాకు అలవాట్లేదు ఇది, కానీ నా కార్యకర్తల కోసం నేను అడుగు బయట పెట్టాను. మళ్ళీ చెప్తున్నాను, ఆ భయం ఉండింది కానీ ముందు వెనకాల ఎప్పుడు కాపాడింది ఈ కార్యకర్తలే. మీరే నాకు దిక్కుగా అండగా నిలిచారు. అది నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినా కరెంటు కోతలు ఆగలేదని ఆగ్రహం. పెరుగుతున్న ఎండల దృష్ట్యా నగర ప్రజలకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన మంగళగిరి కమిషనర్ నిర్మల్ కుమార్. రాష్ట్రంలో రోజురోజుకి మండిపోతున్న ఎండలు.
రాబోయే 2-3 రోజుల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయని సూచించిన రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.